ఆనందంగా సరదాగా నిర్వహించే కొన్ని కార్యక్రమాలు కొందరి ప్రాణాల మీదకు తెస్తుంది. సరిగ్గా అదే జరిగింది కేరళ దుర్ఘటన. ఉత్సవంలో బాణసంచా తయారీ సంస్థల మధ్య పోటీని భక్తుల ప్రాణాల మీదకు తెచ్చింది. దీనికి బాధ్యత ఉత్సవ కమిటీదా లేక బాణసంచా తయారీ సంస్థలదా? కేరళ రాష్ట్రంలో పలు ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో బాణాసంచా సంబరాలు, పోటీలు జరుగుతుంటాయి. ఆలయ ఉత్సవాల్లో భాగంగా పలు కంపెనీలు వివిధ రకాలైన బాణాసంచా వెలిగించేందుకు పోటీ పడుతుంటాయి. ఎక్కువ వెలుగులు, రంగురంగుల బాణాసంచా తయారు చేసిన వారిని పోటీల్లో విజేతలుగా ప్రకటిస్తారు. దీంతో ఆలయ ఉత్సవాలు, ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎక్కువ మంది బాణాసంచా తయారీదారులు ఆసక్తి చూపిస్తారు. ఉత్సవాల్లో పోటీ కారణంగా అనేక మంది తయారీదారులు పుట్టంగల్ ఆలయ సమీపంలో భారీ స్థాయిలో బాణాసంచాను నిల్వ చేసినట్లు సమాచారం. సరిగ్గా అదే సమయంలో బాణాసంచా పేలడంతో మొత్తం గోడౌన్లకు మంటలు వ్యాపించాయి. పేలుడు దాటికి గోడౌన్ కుప్పకూలిపోయింది. వందలాది ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబాలు. కేరళలో జరిగిన ఘోర దుర్ఘటన భారత్లో నెలకొన్న అడ్మినిస్ట్రేటివ్ లోపాలను మరోసారి బయటపెట్టింది. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినా పాఠాలు నేర్చుకుని యంత్రాంగం మరోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. భారీ ఈవెంట్ల నిర్వహణ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతోన్న ఆధ్యాత్మిక కేంద్రాల నిర్వాహకులు వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు రాజకీయ యాత్రలు చేసే పొలిటికల్ లీడర్లు సైతం మంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను తీసుకురావడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నారు. కేరళ దుర్ఘటన టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ లోపాలను, భారీ ఈవెంట్ మేనేజ్మెంట్స్ నిర్వహణలో భారత్కున్న లోపాలను బయటపెట్టింది. జనాలు ఎక్కువగా వచ్చే ఈవెంట్స్ను నిర్వహించడంలో అనుభవ రాహిత్యం, ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపించింది. అసలు కొల్లాం ఆలయం దగ్గర బాణాసంచా ప్రదర్శనకు అనుమతి లేదు. ఇంత పెద్ద మొత్తంలో బాణాసంచా నిల్వ ఉంచే అధికారం అసలే లేదు. జిల్లా అధికార యంత్రాంగం కూడా బాణాసంచా ప్రదర్శనకు అనుమతిని నిరాకరించింది. కానీ ఆలయ యంత్రాంగం భారీగా బాణాసంచా నిల్వలకు అనుమతించడం ద్వారా ఘోర ప్రమాదానికి, తద్వారా ఎక్కువ మంది భక్తులు మరణించడానికి కారణమైంది. ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు ఆధ్యాత్మిక కేంద్రాల్లో జరగడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు శబరిమల రూపంలో ఘోర దుర్ఘటనను కేరళ చవిచూసింది. అయినా పాఠాలు నేర్చుకొని కేరళ ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గర ప్రమాదాల నివారణను సీరియస్గా తీసుకోలేదు. బాణాసంచాను పెద్ద ఎత్తున కాల్చడం పవిత్రమైన ఆచార సాంప్రదాయమేమీ కాదు. కానీ ఎవరైతే మతపరమైన సున్నితమైన అంశాల గురించి మాట్లాడతారో వాళ్ళెవరూ చట్టాలకు అతీతులు కాదని తెలుసుకోవాలి. ఇలాంటి దుర్ఘటనల తర్వాత భారత్లో దారుణమైన రాజకీయ యాత్రలను చూస్తుంటాం. కానీ అదే పొలిటికల్ సిస్టమ్ మంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను తీసుకురావడంలో మాత్రం విఫలమైంది. గతంలో కూడా బాణాసంచా ప్రదర్శనలు ఎన్నోసార్లు ఇలాంటి దుర్ఘటనలను మన కళ్ల ముందుంచాయి. అయినా కూడా ఇటు ఆలయ అధికారులు కానీ, అటు ప్రభుత్వ యంత్రాంగం కానీ బాణాసంచా పోటీలను ఆపలేకపోయాయి. పైగా కేరళ బాణాసంచా ప్రదర్శనకు లైసెన్స్ ముగిసిన వ్యక్తిని కూడా ఆలయ అధికారులు అనుమతించడం మన దేశంలో పరిస్థితికి అద్దం పడుతుంది. ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్వహించే వాళ్ళు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అధికారాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. పైగా ఆధ్యాత్మిక కేంద్రాలను నడిపే వ్యక్తులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉంటుండడంతో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయంలో వెనుకంజ వేసే పరిస్థితులున్నాయి. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం కష్టతరంగా మారిందని చెప్పాలి. ఆలయాల దగ్గర బాణాసంచా ప్రదర్శనను నిలిపివేయాలన్న పిటిషన్ కొన్నేళ్లుగా పెండింగ్లో ఉంది. పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉండే ఆలయ నిర్వాహకులను అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. మరోవైపు రద్దీని నియంత్రించే వ్యవస్థలు మన టెంపుల్స్ దగ్గర లేవు. ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నా అడ్డుకుంటారు. అసలు రద్దీ ఎక్కువగా ఉండే ఈవెంట్స్ నిర్వహణ బాధ్యతను ప్రొఫెషనల్ ఏజెన్సీలకు ఇవ్వాలి. ఏదేమైనా ఇంత ఘోరమైన దుర్ఘటన మీడియాలో హెడ్లైన్స్కి మాత్రమే పరిమితమై మిగిలిపోకూడదు. దాదాపు 10 ఏళ్ల క్రితమే డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లును కేంద్రం ఆమోదించినా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఇలా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యే చోట బాణసంచా ప్రదర్శన జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక సంస్థలు చట్టాన్ని అతిక్రమించలేవు. ఎందుకంటే ఆచారాలు సంప్రదాయాలను అడ్డం పెట్టుకుని చట్టాన్ని మేరలేవు. అంతేకాదు, రద్దీని మేనేజ్మెంట్ చేయడంలో సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక స్వేచ్ఛకు అడ్డుపడకుండానే ఇలాంటి వేడుకలకు అనుమతించేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. కేరళ ప్రమాదంలో 100 మందికి పైగా చనిపోవడం, వందలాది మంది గాయాల పాలవడం జరిగింది. అయితే ఈ ఘటన జరగకుండా నియంత్రించగలం. ఏ ప్రభుత్వమైనా అవివేకంగా ప్రజల నమ్మకాలకు పూర్తిగా లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఆధునిక భారతంలో ఆచారాలు సంప్రదాయాలు కూడా చట్టపరిధిలోనే ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా చట్టాన్ని ఫాలో కావాల్సిందే. చట్టం పరిరక్షించబడాలి. ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ఏదేమైనా మతపరమైన గొప్పతనం కోసం ఘనమైన ప్రదర్శనలతో మానవ జీవితాలను పణంగా పెట్టరాదు. భూప్రకంపనల